ఎవరు మా పార్టీలో ఎవరిని భుజాన్ని వేసుకుంది కానీ చెప్పండి, డైరెక్ట్ అడిగేద్దాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలు కాదు, మీరు అడగండి, నేను సమాధానం చెప్తాను. ఎవరిని భుజాన్ని వేసుకుంది? ఎవరిని? ఇప్పుడు హత్య కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళని, ఎవరు ఎన్నుకున్నారు? డోర్ డెలివరీ పదే వాళ్ళు ప్రస్తావన చేస్తుంటారు. ఎందుకు వెనకేసుకోవాల్సిన అవసరం ఏంటి మీకు? ఇది ప్రజలకు తెలియాలి, ఇది ప్రజలకు తెలియాలి సార్. వాళ్ళ తప్పుడు ప్రచారం ఎలా ఉంటుందంటే, అనంతబాబు గారి గురించి మీరు మాట్లాడారు. అనంతబాబు గారు అనే ఒక వ్యక్తి వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడని తెలిసిన వెంటనే అరెస్ట్ చేయించామా లేదా, రిమాండ్కి పంపించామా లేదా, రిమాండ్కి వెళ్ళిన తర్వాత న్యాయస్థానం ద్వారా అతను బెయిల్ తెచ్చుకున్నాడు కదా. సో మా పార్టీ నుంచి సస్పెన్షన్ విధించామా లేదా. ఆ తర్వాత అతను జగన్మోహన్ రెడ్డి గారిని ఏ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కలిశారా? కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అండి, 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారితో పాల్గొన్న ఫోటోలు తీసుకొచ్చి కలిశాడు అని చూస్తారు. చాలా తప్పండి. అనంతబాబు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. మీరు ఈరోజు అనంతబాబు గారు మా పార్టీలో ఉన్నారని ఎలా మాట్లాడతారు మీరు? అనంతబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గరగా ఉన్నారని మీరు ఎలా మాట్లాడతారు? దీన్ని కూడా ఆలోచన చేయాలి సార్ మీరు. వాళ్ళు కూడా అదే అంటారు, కిరణ్ రాయలు మేము దూరంగా పెట్టాం కదా, మీరు ఎందుకు ఇంకా అదే పదే ప్రస్తావిస్తారంటారు. సార్ జానీ అనే వ్యక్తి మీద లైంగిక ఆరోపణలు రాగానే పూర్తిగా సస్పెండ్, కానీ ఇతను సస్పెండ్ చేయలేదు సార్. అతని మీద కమిటీ చేశారు, కమిటీ వచ్చేంత వరకు గమ్ముగా ఉండమని చెప్పారు సార్. సో పాపం కదా సార్. ఒక మహిళ, భర్త లేని మహిళ, అతన్ని నమ్మి ధనం, మానం, ప్రాణం అన్నీ పెట్టింది ఆవిడ మీద. సో ఆవిడ డబ్బు తీసుకొని ఆవిడని చీటింగ్ చేసి, ఆవిడని థ్రెటన్ చేసి, చంపుతాని బెదిరించి ఇంత చేసిన వ్యక్తిని ఈరోజు వెనకేసుకు రావడం అనేది తప్పు కదా. దాని గురించి కావాలి సార్. కిరణ్ రాయల్ కాల్ డేటా, ఆయన ఫోన్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసింది మీ ప్రభుత్వం ఉండగానే అక్కడ తిరుపతి పోలీసు సహాయంతో మొత్తం కాపీ చేసి ఆయన్ని మీరే, అంటే ప్రత్యేకించి భూమన కరుణాకర్ రెడ్డి గారే దగ్గరుండి ఇరికించారు. ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ మీద అతను పదే ప్రస్తావన చేయడాన్ని సహించలేక ఉక్కపోతతోటి మీరు ఇదంతా చేశారంట. ఆయన నిన్న మాట చెప్పాడు సార్, నా కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని. ఇంకా అలాంటి లీడర్తో మనం ఏం మాట్లాడుతున్నాం? ఆయన స్టేచర్ ఏంటి, ఆయన మాట్లాడే మాటలు ఏంటి, అతని హావభావాలు ఏంటి, అతని భాష ఏంటి? అతను పెద్ద లీడరా? జనసేన పార్టీ మామూలుగా జనసేన పార్టీయే మొన్నటిదాకా గుర్తింపు లేని పార్టీ, మొన్నే గుర్తింపు వచ్చిన పార్టీ. ఆ పార్టీలో ఒక కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి ఇన్ఛార్జ్ మొన్న కూడా సీట్ రాలేదు. ఆయన ఎక్కువ ఎందుకు ఊహించుకుంటాడు? ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టాలంటే ఇట్లా ఏంటి సార్? ఇది తప్పు చేశాడు కాబట్టి సోషల్ మీడియాలో పార్టీలకు అతీతంగా అతని మీద ట్రోలింగ్ జరిగింది. సో అందరూ కూడా పార్టీలకు అతీతంగా లక్ష్మి గారికి చాలామంది సపోర్ట్గా నిలబడడం జరిగింది. సో దానికి అతనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఏదో బురద జల్లుతుందని, నా మీద ఇంత పెద్దగా కాన్సన్ట్రేట్ చేశారని ఆయన అన్నారని కాదు, కానీ లక్ష్మి గారు మాట్లాడినప్పుడు ఆమె అటు పక్కన కూర్చున్నది వైసీపీ నాయకులే, మహిళా నాయకులే. అవును సార్, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మహిళా నాయకులుగా ఇప్పుడు మేము ప్రజాపక్షం సార్, ప్రజాపక్షం మేమున్నాం సార్. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టక ముందు ఆవిడ వీడియోస్ వదిలింది, ఆడియోస్ వదిలింది, ఆవిడే వదిలింది, ఆడియోస్ వీడియోస్ అన్నీ వదిలిన తర్వాత కేసు పెట్టిన తర్వాత ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు ఆవిడకి ఒక మహిళ, ఈరోజు ఆవిడ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా, ఒక మహిళకి ఇబ్బంది జరిగినప్పుడు ప్రజాపక్షంగా ఉన్నటువంటి పార్టీ నుంచి మా మహిళా నేతలు ఖచ్చితంగా వెళ్తాం, సపోర్ట్ చేస్తాం, అండగా నిలబడతాం. అది తప్పెలా అవుతుంది? ఒక బాధిత మహిళకి అండగా నిలబడడం తప్ప? మీరు చెప్పండి సార్. రైట్, సరే తప్పు కాదనుకుని మీ మాటలోనే అనుకుందాం. వల్లభనేని వంశీ విషయంలో ఎందుకు ఓవర్గా రియాక్ట్ అయింది వైఎస్ఆర్సీపీ? ఓవర్ అంటే నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. దాడిలో ఈయన A71 అండ్ పోలీసులు ఆయన కోసం